అందరి ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఇర్మియా 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మంచి వాగ్దానం ఇస్తుంటున్నాడండి. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు ఏ అనారోగ్యం చేత నువ్వు మంచాల పడి ఉన్నావో, ఎంత మందులు వాడినా కూడా నయం కాలేదని బాధపడుచున్నావో, ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అంటున్నాడు. ప్రభు ఒకసారి మాట ఇచ్చాడంటే తప్పకుండా అది కార్యం చేస్తాడండి. నువ్వు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం దక్కించుకుంటావు. ఒక దొంగ దోపుడు సొమ్ముకు ఎగబడి ఏ విధంగానైతే దాన్ని సొంతం చేసుకొని తిరిగి వస్తాడో, అదేవిధంగా నీ ప్రాణాన్ని సాతాను చేతిలోనికి వెళ్ళినా కూడా తిరిగి తీసుకొని వచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడద్దు. అది ఎంతటి వ్యాధి అయినా కానివ్వండి, ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతుంది. తప్పకుండా మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము చేయడానికి అనారోగ్య పరిస్థితి ఒకవేళ మీలో ఉండి ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితిని బట్టి చింతపడకండి. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు, కార్యం చేస్తాడు. అన్ని విషయాల్లో ప్రభు మీకు మేలు చేయడానికే ఈ మాటను అందిస్తుంటున్నాడు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, మేలుకరంగా మీ జీవితాలు మలుచుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే కృప సహాయం దయచేయండి. బిడ్డలందరి పట్ల నీ దయనుంచండి. ఏ బాధలో ఉండి ప్రభా, ఎంతటి అనారోగ్య పరిస్థితిలో ఉండి మంచాల పడి వేదన పడుచున్నారు, అటు బిడ్డలందరూ దయచేసి దర్శించి స్వస్థత అందించండి. సహాయం చేసి గొప్ప కార్యములు వాళ్ళ కుటుంబాలు జరిగించి మేము తెచ్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్.